ఈ లోకంలో ఉన్న సంబంధాలన్నిటిలో అత్యంత పవిత్రమైనది, అత్యంత సమీపమైనది భార్యాభర్తల బంధం. అయితే ఒక ప్రశ్న. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు తనను తాను భర్తగా, మనుషులను భార్యగా పోల్చాడు? ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమేనా? కాదు కాదు. ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం. పాత నిబంధనలో ప్రత్యేకంగా హోషేయ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన భార్యగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఒక ఒడంబడిక ప్రేమ. జీవిత కాల నిబంధనతో కూడిన ప్రేమ. భర్త తన భార్యను ఎంచుకున్నట్టే దేవుడు మనలను ఎంచుకున్నాడు. భర్త తన భార్యను ప్రేమించినట్టే దేవుడు మనలను ప్రేమించాడు. క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను తాను అప్పగించెను అని వ్రాయబడింది. ఇక్కడ క్రీస్తు భర్తగా, సంఘం భార్యగా చూపబడింది. భర్త తన భార్యను మరణం వరకు ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. ఈ బంధంలో త్యాగంతో కూడిన ప్రేమ కనిపిస్తుంది. అలాగే క్రీస్తు మన కోసం శిలువపై తన ప్రాణం పెట్టాడు. మన పాపాల శిక్షను తన దేహంతో భరించాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను పరిశుద్ధులుగా చేసి తన నిత్య రాజ్యంలో చేర్చాలని నిర్ణయించాడు. ఇది ప్రేమకు అత్యున్నతమైన రూపం. కానీ ఈ పోలికలో ఒక హెచ్చరిక కూడా ఉంది. భార్య భర్తను వదిలి వేరొకని అనుసరించినప్పుడు అది విశ్వాసభంగం అవుతుంది. అలాగే మనము దేవుణ్ణి వదిలి విగ్రహాలను, లోకపు విషయాలను అనుసరించినప్పుడు అది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది. ప్రకటన గ్రంథంలో వివాహ విందు గురించి చెప్పబడింది. అది చివరికి క్రీస్తు మరియు ఆయన ప్రజల మధ్య శాశ్వత ఐక్యతను సూచిస్తుంది. దేవుడు మనతో కేవలం సృష్టికర్తగా ఉండాలని కాదు, హృదయంతో కలిసిన భర్తగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మన హృదయం ఒక్క దేవునికే చెందాలి. మన ప్రేమ ఆయనకే అంకితం కావాలి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అంగీకరిద్దామా? మనందరం నిబద్ధతతో నిలుద్దాం. ఆయనతో శాశ్వత సంబంధాన్ని నిర్మించుకుందాం. ఆమెన్.